భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణకర్త మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ 2 సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అవినీతికి తావు లేకుండా పనిచేయడం జరిగిందన్నారు. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు కొనియాడదగినవని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, జిల్లా కార్యదర్శి గొట్టె ప్రభాకర్, నాయకులు పులి సత్యం గౌడ్, మర్రి కృష్ణ, నాగుల శంకర్, మ్యాకల గణేష్, వట్టిమల్ల రవి ప్రసాద్, బొల్లిపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ భారతదేశానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా వారు చేసినటువంటి పనులన్నీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి యొక్క చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఈ యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి లేని లోటును మేము వాస్తవంగా తీవ్రంగా బాధను వ్యక్తం చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత మాజీ ప్రధానమంత్రి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు మరణించడం కాంగ్రెస్ పార్టీలందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా దిగ్భ్రాంతికి లోన్ చేసింది. వారు ఈ భారతదేశానికి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలను తేవడం జరిగింది. వారి హయాంలోనే సమాచార హక్కు చట్టం, అదేవిధంగా పనికి ఉపాధి హామీ చట్టాన్ని కూడా వారు ఉన్నప్పుడే అమలులోకి తేవడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చిన్నభిన్నం ఉన్నప్పుడు వారు ఒక ఆర్థికవేత్తగా ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టినటువంటి సందర్భం. వారి యొక్క మరణం భారతదేశంలో ఉన్నటువంటి యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంతకుముందే గ్రామ పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు కూడా వారు బాధతోటి ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. దాన్ని బట్టే వారు ఈ దేశానికి ఎంత సేవ చేశారన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతా ఉన్నది. ఈరోజు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకు భగవంతుడు ఆత్మ చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని చందుర్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతాము.